రబీలో సాగు చేసిన పంటలు కోతలు నూర్పిళ్లు అవుతున్నాయి. చాలా వరకు రైతులు పొలాలన్నీ ఖాళీగా ఉంచుతుంటారు. మళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తూ ఉంటారు. దీంతో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీని వలన భూమి సారాన్ని కోల్పోతుంది. ప్రస్తుత ఖాళీ సమయాల్లో భూసారాన్ని పెంపొందించుకునేందుకు రైతులు వేసవి దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు. ఈ ఖరీఫ్ సీజన్ పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందాలంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఎర్రగరప నేలలు, మెట్ట నేలలు వాలుగా ఉంటాయి. దీంతో వర్షాకాలంలో వచ్చే వాన తాకిడికి నేల కోతకు గురవుతాయి. పొలంలోని పోషక పదార్థాలు మెత్తని మట్టి, వాన నీటి ద్వారా కొట్టుకుని పోయి భూమి సారహీనంగా తయారవుతుంది. కాబట్టి నీటి వనరులను కాపాడుకుంటూనే భూసారం పెంచుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు. వ్యవసాయానికి నేల, నీరు అనేవి చాలా ముఖ్యమైన వనరులు. ఆ రెండింటి మీద ఆధారపడే మనం వేసే పంటలు కానీ, పంట దిగుబడులు కానీ, పంట నాణ్యత కానీ, సాగు ఖర్చులు కానీ, ఈ ప్రణాళిక కానీ అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రెండు వనరుల్ని మనం సంరక్షించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి వర్షాధారపు భూములు కానీ, మెట్ట భూములు, అలాగే ఎర్రగరప నేలలు ఉన్నటువంటి భూముల్లో అయితే కనుక ఈ నీటి తాలూకు ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలంలో అధిక వర్షాలు పడేటప్పుడు కూడా నేల కూడా కోతకు గురి కాబట్టి ఈ సారవంతమైనటువంటి మట్టి అంతా కూడా కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోషకాలన్నీ కూడా పై నేలలోనే ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి పంట దిగుబడి ఉంటుంది. నేల కనుక కోతకు గురైతే ఈ ముఖ్యమైన పోషకాలన్నీ కూడా కొట్టుకుపోవడం వల్ల పంట దిగుబడులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేల, నీరు సంరక్షణ చర్యలు కూడా ఈ వేసవి కాలంలో మనకి పంటలు కూడా ఏమి వేయకుండా ఉంటాం. కాబట్టి ఈ సమయంలోనే ప్రత్యేకించి ఎగుడు దిగుడుగా ఉండేటువంటి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు, మెట్ట భూములు, వర్షాధార భూములు అయితే ఇంకా ఎక్కువగా నేల, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మొదటగా మనం ఏం చెప్తున్నామంటే రైతులు ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల ఏంటంటే ఒక 30 సెంటీమీటర్ల వరకు కూడా భూమి తిరగబడుతుంది. దానికి కూడా లోతు దుక్కుల్ని ఎంబీ ప్లవ్తో అంటే రెక్కనాగలతో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల మనకు వర్షాకాలంలో మే, జూన్ నెలల్లో మొదట్లో పడినట్టు వర్షం అంతా కూడా భూమిలో బాగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలా నీటి సంరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి అలా చేయాలి. అదేవిధంగా వాలుకు అడ్డంగానే దున్నుకోమని చెప్పేసి రైతు సోదరులకి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో వాలు కనుక చూస్తే 5 నుంచి 12% వరకు కూడా వాలు కలిగి ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే వర్షం పడితే కనుక ఆ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోవడం, అలాగే నీరు కూడా భూమిలో ఇంకకుండా బయటికి పోయేటువంటి ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాలుకు అడ్డంగా కనుక మనం ఈ దుక్కు కనుక చేసుకుంటే వర్షపు నీరు కూడా ఆగి నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అలాగే భూమిలో నీరు ఎక్కువగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాలుకు అడ్డంగా మనం దుక్కులు, వేసవి దుక్కులు అనేవి తప్పనిసరిగా చేసుకుంటే నేల, నీరు రెండు కూడా బాగా సంరక్షించబడతాయి. కాబట్టి ఇదొక ప్రక్రియ చాలా సులువుగా తక్కువ ఖర్చుతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాలుకు అడ్డంగా దున్నుకోవడం అనేది చేయాలి. ఇకపోతే కనుక వాలు కొంచెం కలిగినటువంటి భూముల్లో మన అవకాశాన్ని బట్టి 5 నుంచి 10 మీటర్ల దూరానికి చిరుగట్లు అనేవి నిర్మాణం చేసుకోవాలి. ఆ చిరుగట్లు కూడా ఏంటంటే అక్కడ దొరికినట్టు రాళ్ళు, గులకరాలు కానీ మట్టితోనే ఒక 30 సెంటీమీటర్లు ఎత్తు వచ్చే విధంగా చిరుగట్లను ఏర్పాటు చేసుకుంటే ఈ వర్షం పడేటప్పుడు ప్రవాహ వేగం తగ్గి అక్కడ నీరు భూమిలో ఇంకుతుంది, మట్టి కూడా కొట్టుకుపోకుండా ఉంటుంది. కాబట్టి చిరుగట్లు ఏర్పాటు చేసుకోవాలి. అది కాకుండా ఇంకా ఎక్కువగా వాలు ఎక్కువ కలిగిన అంటే 10 నుంచి 12% మించి వాలు కలిగిన దీంట్లో పెద్ద గట్లు కూడా నిర్మాణం చేసుకోవాలి. ఇది ఎలా అంటే మనం ఒక 75 సెంటీమీటర్ల ఎత్తు, కిందన 1 మీటర్ వెడల్పు, పైన 75 సెంటీమీటర్లు వచ్చే విధంగా అక్కడ దొరికినటువంటి పెద్ద పెద్ద రాళ్లతోనే మనం పెద్ద గట్లు కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా మనకి వాలులో కూడా నీటి ప్రవాహం తగ్గి అక్కడ మట్టి కోతకు గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాలు ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బెంచ్ టెర్రసింగ్ అంటారు. అంటే మన కాంటూర్లు ఒకే ఎత్తు కలిగిన ప్రాంతాలన్నింటినీ కలిపి వీలైనంత వరకు సమతలంగా ఉండే భూములను తయారు చేసుకుని టెర్రస్గా ఒక ఎత్తు అయిన తర్వాత ఇంకొక ఎత్తు కలిగిన భూమి అంతా ఒక సమతలంగా ఉండే విధంగా చేసుకుని మనం చిరుగట్లు కనుక ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా నేల, నీరు బాగా సంరక్షించబడి నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కందకాలు అంటారు. ఈ వాలు కలిగిన భూముల్లో కానీ లేదంటే ఈ మెట్ట భూముల్లో కూడా నీరు ఇంకడానికి, నిలవ ఉండడానికి మనం కొంచెం వాలు కలిగిన భూమికి అడ్డంగా ఈ కాంటూర్ కందకాలను కనుక మనం తవ్వుకుంటే అది పోడు భూముల్లో కానీ, వాలు కలిగిన భూముల్లో కానీ, మెట్ట భూముల్లో కానీ ఈ వర్షపు నీరు వీలైనంత వరకు మన పొలంలోనే ఇంకే విధంగా నిలబడే విధంగా మనం ప్రయత్నం చేయడానికి ఈ కాంటూర్ కందకాలు కూడా ఉపయోగపడతాయి.
ఉపయోగపడతాయి. ఇవి తక్కువ వాలు కలిగిన భూముల్లో అయితే కనుక అడుగు వెడల్పు, అడుగు లోతు, 5 మీటర్ల వరకు వెడల్పు వచ్చే విధంగా మనం కాంటూర్ కందకాలని తవ్వుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాలుకు అడ్డంగా ఎక్కడైతే మనం చిరుగట్లని ఏర్పాటు చేసుకుంటామో అక్కడ జీవగట్లను కూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో వెట్టివేరు అని చెప్పేసి ఉంటుంది, అది బాగా భూమిని పట్టుంచుంది, వేరు వ్యవస్థ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి వర్షం ఎక్కువ పడినా కూడా మట్టి కొట్టుకుపోకుండా వేరంతా కూడా భూమికి పట్టి ఉంచడం వల్ల నేల కోత గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా పశువులు పెంచేటువంటి అలవాటు ఉండేటువంటి రైతులైతే కనుక ఈ జీవగట్లుగా మనకి ఈ పశుగ్రాసాలను కూడా కోత్రి, కోఫోర్ కానీ సూపర్ నేపియర్ని కానీ మన వాలుకి అడ్డంగా పెంచుకుంటే ఒక విధంగా మనకు నీటి ప్రవాహం ఆపడానికి, మట్టి కోత గురి కాకుండా ఉండడంతో పాటుగా ఈ పశుగ్రాసాలు కూడా పశువులకి దానా రూపం కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆ జీవగట్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి రైతులు ప్రయత్నించాలి. ఇంకొకటి మనకి ఈ వర్షాభావ పరిస్థితులు కూడా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మధ్యలో వర్షాభావ పరిస్థితులు 15 రోజుల నుంచి 40 రోజుల వరకు కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితులు కూడా మనం ఖరీఫ్ పంట కాలంలో గమనిస్తున్నాం. అలాంటప్పుడు మరి పంటకి జీవతడులు ఇవ్వాలంటే నీరు చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మనం నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం కూడా రైతు సోదరులు ఆలోచించాలి. దీనికోసం మనం ఏం చెప్తున్నామంటే ఒక ఎకరా విస్తీర్ణంలో 1/5 వంతుని మనం నీటి కుంట ఏర్పాటుకి చేసుకోవాలి. దీనికోసం ఉన్నటువంటి భూమిలో కొంచెం లోతట్టు భూమిని ఎంపిక చేసుకొని అక్కడ మనం ఈ నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఆ నీటి కుంట తాలూకు వైశాల్యం ఒక 20 సెంట్లు అవ్వచ్చు, 10 సెంట్లు అవ్వచ్చు, లోతు కూడా 2-2.5 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే వర్షపు నీరంతా కూడా నీటి కుంటల్లో నిలవ ఉంటుంది. తదుపరి మనకి ఎప్పుడైనా వర్షాలు లేని పరిస్థితుల్లో, బెట్ట పరిస్థితుల్లో ఆ పంటకు వేసినట్టు పంటకి జీవతడులు ఇవ్వడానికి కూడా నీటి కుంటలు ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరులు వాళ్ళకు ఉన్నటువంటి భూములు ఈ ఎన్ఆర్జీఎస్ పథక రూపంలో కానీ లేదా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని నీటి కుంటలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ వర్షాలు సక్రమంగా పడి నీరు ఎక్కువగా చేరితే ఆ నీటిలో మనం చేపల పెంపకానికి కూడా నీటి కుంటలు ఒక రకంగా ఉపయోగపడి మనకి నికర ఆదాయం పెరగడానికి కూడా ఈ నీటి కుంటలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నేల నీటి సంరక్షణ చర్యలు కనుక చేపడితే అక్కడ భూముల తాలూకా ప్రొడక్టివిటీ, నేల సారంగా పెరుగుతుంది, వేసే పంట దిగుబడి పెరుగుతుంది. అలాగే ఈ నేల నీరు ఎక్కువగా నష్టపోకుండా మనం సంరక్షించడం అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి పంట చేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంట కోతల అనంతరం భూమిని వృధాగా వదిలివేయకుండా లోతుగా దున్నితే పంటలను ఆశించే చీడపీడలను నివారించవచ్చు. అంతేకాకుండా పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రైతులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకుని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగడమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు. అలాగే నేల కోతను నివారించుకోవచ్చు. కావున రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఎండ వానలను లెక్క చేయకుండా ఆరుగాలం శ్రమించే రైతన్న కష్టానికి తగిన ఆదాయం పొందాలంటే సాగులో వినూత్న పద్ధతులు అవలంబించాలి. ఒకే పంటకు పరిమితం కాకుండా ఉన్న భూమిలో సమీకృత వ్యవసాయం విధానంలో వీలైనన్ని ఎక్కువ పంటలు పండించాలి. ఈ పద్ధతికి సహజ సేద్యం విధానాలను జోడిస్తే పెట్టుబడి తగ్గి లాభాలు దక్కుతాయి. నిర్మల్ జిల్లా దిలావార్పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇదే మార్గంలో సాగుతున్నారు. లాభసాటి వ్యవసాయ విధానాలతో తోటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. తల్లి భూదేవి చల్లగా చూస్తే అన్నం ముద్దకు కరువే లేదని రైతు ఆత్మవిశ్వాసంతో ప్రకటించేవాడు. ఇది గతం. ఇప్పుడు 4-5 ఎకరాలున్న సన్నకారు రైతుల నుంచి 10 ఎకరాల మోతుబరులు కూడా సాగులో తగిలిన దెబ్బలకు నవనాడులు కుంగిపోయి జవసత్వాలు కూడగట్టుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. వ్యవసాయం వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి మారింది. ఒకవైపు వ్యాపారుల మాయాజాలం, మరోవైపు పగబట్టి ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు రైతాంగం. లాభాల సంగతి దేవుడెరుగు, బతుకు గడిస్తే చాలనుకునేటట్లు మిగిలారు. మరోవైపు మన్ను నుంచి అన్నం తీసిన చేతులు మట్టి పనులు చేయడానికి వలసబాట పడుతున్నాయి. మార్కెట్ లక్ష్యంగా సాగు మొదలుపెట్టిన నాటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే మిశ్రమ వ్యవసాయమే మార్గమంటున్నారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణప్రసాద్. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రమే రైతు కృష్ణప్రసాద్ది. మొత్తం 4 ఎకరాలు.
అందులో ఎకరంలో వరి సాగు, అర ఎకరంలో మొక్కజొన్న సాగు చేస్తూనే అర ఎకరంలో చేపల చెరువు తవ్వించారు. మరో 30 ఎకరంలో కోళ్ల షెడ్ ఏర్పాటు చేసి కడక్నాథ్, గిన్నీ కోళ్లతో పాటు బాతులను పెంచుతున్నారు. అర ఎకరంలో పాడి పశువులను పెంచుతున్నారు. పశువులు, కోళ్ల నుండి వచ్చే వ్యర్థాలను పంటలకు అందిస్తున్నారు. పంటల నుంచి వచ్చే వ్యర్థాలను పశువులకు, కోళ్లకు మేతగా వాడుతూ పెట్టుబడులు తగ్గించుకుంటూ నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. మన యొక్క వ్యవసాయదారులు ఏం చేస్తున్నారు అంటే ఒకటే రకమైనటువంటి పంటలు వేసి నష్టపోతున్నారు. కనీస దిగుబడి వస్తలేదు. మనం పెట్టినటువంటి పెట్టుబడి సుఖ అందాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి అలా కాకుండా ఏం చేయాలి అంటే ఇప్పుడు మన కాలానికి అనుగుణంగా మారేటువంటి కాలానికి అనుగుణంగా మన రైతులు అనేటువంటిది కూడా పంట మార్పిడి అనేటువంటిది చేసుకుంటే చాలా లాభాలు పొందుతారు. ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటే ఇప్పుడు కోళ్ల ఫారం అనేటువంటిది ఉంది, కాకపోతే ఫిషరీస్ అనేటువంటిది ఉన్నది, మరియు అదే కాకుండా ఇప్పుడు మనం పాడి పరిశ్రమ అనేది ఉంది. అవన్నిట్లలో ఇవన్నీ కలిపి సపోజ్ ఒక 4 ఎకరాల భూమి ఉందనుకోండి. ఆ 4 ఎకరాల భూమి ఉన్నోళ్ళు ఏం చేయాలి అంటే ఒక అర్ధ ఎకరంలో చేపల పెంపకం కానీ, ఒక అర్ధ ఎకరంలో కోళ్ల ఫారంకి సంబంధించింది కానీ, ఇంకొక అర్ధ ఎకరంలో ఒక పంట ఏది ఈసారి మొక్కజొన్న వేస్తే నెక్స్ట్ ఇయర్ సోయాబీను, అట్లా పంట మార్పిడి అనేటువంటిది చేసుకుంటా పోతే మన రైతులు అనేటువంటిది లాభాన్ని పొందుతారు. ఒక పంటలో నష్టం వస్తే ఇంకొక పంటలో లాభం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే రైతు అనేటువంటిది కుంగిపోకుండా ఒక విధంగా లాభసాటిగా ఉంటాడు. నాకు ఇంకా లాభం రావాలనుకుంటే ఇంకా ఏం చేయాలని చెప్పేసి వ్యవసాయ అధికారుల యొక్క సూచనలు తీసుకుంటాడు. చూసుకుంటే వాళ్ళు వ్యవసాయ అధికారులు చెప్తారు. చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మనము కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేసుకుంటా పోతే రైతు అనేటువంటిది నష్టపోడు, లాభసాటిన పడుతుంది. ఎవరైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగి చేస్తూ ఉంటాడు చూడు, ఉద్యోగి చేసిన దానికంటే ఎక్కువ సంపాదన పొందగలుగుతాడు. అదే నువ్వు ఒకే రకమైనటువంటి పంట వేసినావు అనుకోండి, అప్పుడు ఏమవుతున్నాడు అంటే నష్టపోతున్నాడు రైతు. ఈ కడక్నాథ్ కోళ్లను మేము పెంచినాము కాబట్టి మేము ఒక సంవత్సరానికి ఈ కడక్నాథ్ కోళ్లతోటి సంవత్సరానికి 4 లక్షల ఆదాయాన్ని పొందుతున్నాము. కాబట్టి మీరు కూడా ఎవరన్నా రైతులు చేయాలనుకుంటే ఈ కడక్నాథ్ కోళ్ల యొక్క పెంపకాన్ని చేస్తే మీరు కూడా ఇలానే 4 లక్షలు ఇంకా ఎక్కువ కూడా పొందగలుగుతారు. దాదాపు 4 లక్షలు అయితే పొందగలుగుతారు సంవత్సరానికి ఆదాయం. ఇంకా పాడి పరిశ్రమలో కూడా మంచి మంచి ఆవులు ఉన్నాయి, అవి కూడా పెంచండి. మళ్ళీ ఫిషరీస్ కూడా ఉన్నాయి. ఒక అర్ధ ఎకరంలో నేను ఫిషరీస్ పెంచుతున్నా. దానిలో నేను సంవత్సరానికి 2 లక్షల ఆదాయాన్ని పొందుతున్నాను ఫిషరీస్ ద్వారా. మీరు చేసినట్లయితే మీరు ఇంకా ఎక్కువ మనము చేసినటువంటి మెయింటెనెన్స్ బట్టి మనకి ఎక్కువ లాభాన్ని వస్తుంది. అంతేకాకుండా పాడి పరిశ్రమల మీద కూడా నేను సంవత్సరానికి ఒక 1.5 lakh దాదాపు 1.5 లక్షల వరకు నాకు ఆదాయం అనేది వస్తున్నది పాడి పరిశ్రమల ద్వారా. కాబట్టి మీరు కూడా ఇలాంటి లాభాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుంచి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడుతాయి. ప్రస్తుత పరిస్థితిలో రైతులందరూ కూడా సన్న చిన్నకారు రైతులే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నారు, 85% పైన. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే 5 ఎకరాలు 10 ఎకరాల పైననే వ్యవసాయం చేస్తే వ్యవసాయం అనేది గిట్టుబాటు అవుతుందని చెప్పేసి ఒక అపోహలో ఉన్నారు. పెన్నీ సేవ్డ్ ఈజ్ పెన్నీ ఎర్న్డ్ అంటే ₹1 ఖర్చు తగ్గించుకున్నామంటే ₹1 సంపాదించినట్టే. రైతాంగం ఏంటంటే అన్ని మెషినరీ ప్రతి ఒక్కటి వెళ్ళడం వల్ల లాస్ట్కు చూస్తే ఏం మిగలట్లేదు. సో ఖర్చు తక్కువ పెట్టుకుంటే నీకు లాభం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రైతు అనేవాడు ఖర్చు అనేది దానికి జోలికి పోకూడదు. రెండో విషయం ఏంటంటే ఆర్గానిక్గా చేస్తున్నాను కాబట్టి నీ హెల్త్ బాగుంటుంది, తినేవాడి హెల్త్ బాగుంటుంది. మూడో విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎట్లయితే నెల శాలరీ వస్తుందో ఆ రకంగా రైతుకు ఈ మిశ్రమ సేంద్రియ వ్యవసాయం వల్ల వస్తుంది అన్నమాట. రైతు అనేవాడు ఒకే పంట మీద మోనోక్రాపింగ్ అంటారు, ఒకటే క్రాప్ మీద డిపెండ్ అయి ఉంటాడు. సో ఏంటంటే మనము ఒకే పంట వేయకుండా మిశ్రమ పంట మీద అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జామలో ఈల్డ్ రాకపోతే కోళ్ళు, గొర్రెలు, తీగజాతి కూరగాయలతో వస్తాయి రైతుకు.
సో కోళ్ళు గొర్రెలు ఒకవేళ రోగం వచ్చి చనిపోయినా కానీ జామ ప్లస్ తీగజాతి కూరగాయలు తొగరతో వస్తుంది. అంటే ఒక కాకుండా కానీ ఒక నష్టంలో వచ్చి ఒక దాంట్లో నష్టం వచ్చినా కానీ ఇంకో దాంట్లో లాభం వస్తుంది. సో ఈ రకంగా రైతు అనేవాడు మిశ్రమ సేంద్రియ వ్యవసాయానికి పోవాలి. సొంత ఊర్లో ఉంటూ తల్లిదండ్రులను మంచి చూసుకుంటూ ఆర్గానిక్ వ్యవసాయం చేసి నీ హెల్త్ బాగా చూసుకుంటూ, అంటే ఏంటంటే ఓపిక, 1 ఎకరంలో చేసుకుంటావా నువ్వు 5 ఎకరాల్లో చేసుకుంటావా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే దానికి వెళ్లకుండా యువత ఇప్పుడు ఏమీ చదువుకొని వ్యవసాయదారుడే ఇంత బాగా వ్యవసాయం చేస్తుంటే చదువుకున్న యువత కనుక వ్యవసాయంలోకి వస్తే ఇంకెంత బాగా చేయగలుగుతారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అని చెప్పేసి చాలా మంది వెళ్తున్నారు, ఎందుకంటే 50,000 శాలరీ, ₹1,00,000 శాలరీ వస్తాయి అన్నట్టుగా అంటున్నారు. అదే ఒకవేళ అదే డబ్బు మనం వ్యవసాయంలో చూపిస్తే తప్పకుండా యువత వ్యవసాయం సైడ్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ ఫామ్. అయితే నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో ఫామ్ ఆయిల్ సాగు చేశారు. అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ తోటను. మొత్తం 6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట విజయనగరం జిల్లా యల్కోట మండలం దాసరిపాలెం గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని సంతపూరి సతీష్. ప్రస్తుతం పామాయిల్ మొక్కల వయస్సు 7 ఏడాది. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగు చేశారు. ఉద్యాన అధికారుల సలహాలు సూచనలతో పంటలు పండిస్తున్నారు. ముందు ఇక్కడ మామిడి తోట ఉండేది 6 ఎకరాలు. ఇది దిగుబడి సరిగ్గా రాకపోవడం వల్ల దాన్ని తీసేసి ఉద్యానవన శాఖ సహకారంతో మనం పామాయిల్ అయితే 380 మొక్కలు నాటుకోవడం జరిగింది. తర్వాత అది 4 సంవత్సరాల వరకు మనకి కటింగ్ రాదు కాబట్టి ఏం చేద్దాం ఆలోచనలో మా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు బొప్పాయి ఏమని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు మనం 5,000 మొక్క కడియం నుంచి తీసుకొచ్చి తాయి రెడ్ లేడీ 786 రకం నాటుకోవడం జరిగిందండి. అది నాటుకున్న తర్వాత ఉద్యానవన శాఖ హెచ్ఓ గారి సలహాతోటి మనం ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేసుకోవడం, మధ్యలో ఖాళీల్లో మనం ఏం చేసామంటే ఎక్సోటిక్ ఫ్రూట్స్ అండ్ ఒక వివిధ రకాల మొక్కలు మనం దేశం నలుమూలల నుంచి సేకరించి వేయడం జరిగింది. అంటే రుద్రాక్షను కానీ, లిచీ అని కానీ, అలాగే మెడిసినల్ ప్లాంట్లు. దానికి ఉద్యానవన శాఖ వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మనం మందులు పిచికారీ చేయడం జరుగుతుంది. మేడం గారు ఏదేది ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఆర్గానిక్ మందులు కూడా మనం వాడుతున్నాం. హోమియోపతికి కూడా కొన్ని సలహాల మేరకు కొన్ని మందులు వాడుతున్నామండి. మన దేశం ఏటా లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుంది. దీని విలువ వేల కోట్లలో ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57% పామాయిల్ కాగా మిగతావి సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రైతులకు ఉచితంగా నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. వీటికి తోడు తోటల నిర్వహణ, అంతర పంటలు, డ్రిప్, ఎరువులు, ఇతర పరికరాలకు సాయం అందిస్తోంది. మనకి ప్రస్తుతం వంట నూనెల్లో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంట నూనె ఏంటంటే ఈ పామాయిల్ అండి. ఈ పామాయిల్ అనేది మన యల్కోట మండలంలో దాసరిపాలెం గ్రామంలో సంతపూర్ సతీష్ గారి పొలంలో ఒక 6 ఎకరాలు వేయించుకోవడం అనేది జరిగిందండి. అయితే ఈ పామాయిల్ అనేది మనము ఏ విధంగా మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలంటే 1 సంవత్సరం వయసు గల మొక్కలని తీసుకొని అదేవిధంగా 1 మీటర్ హైట్ ఉండాలండి. అదేవిధంగా 12 నుండి 13 ఆరోగ్యవంతమైన ఆకులు ఉన్న మొక్కను తీసుకొని మనం త్రిభుజాకార పద్ధతుల్లో అంటే మొక్కకి 9 మీటర్ల స్పేసింగ్ ఇచ్చి మనం గుంతల్లో అనేది వేసుకోవాలండి. ఒక్కొక్క గుంతకి మనం మొక్క వేసుకునేటప్పుడు 20 కేజీల పశువుల గత్తము, అదేవిధంగా 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదంటే 250 గ్రాముల డిఏపి కానీ వేసుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుందండి. అదేవిధంగా మనం మొక్కలు 1 హెక్టార్కి 143 మొక్కలు అనేవి మనకి పడుతున్నాయండి. ఇది త్రిభుజాకార పద్ధతిలో వేసుకుంటే 143 మొక్కలు పడతాయి. అదేవిధంగా దీర్ఘచతురస్రాకారంలో వేసుకుంటే 125 మొక్కలు అనేది పడుతుందండి. అదేవిధంగా మనకి ఈ ఆయిల్ పామ్ అనేది 4 సంవత్సరాల తర్వాత నుండి మనకి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది.
4 సంవత్సరాల లోపు మనకి దిగుబడి రాదు కాబట్టి మనం అంతర పంటగా కూరగాయలు కానివ్వండి, లేదంటే బొప్పాయి కానివ్వండి, లేదంటే ఏదైనా వేసుకోవచ్చు. అయితే మన సతీష్ గారు బొప్పాయి వేసుకోవడం జరిగిందండి. బొప్పాయి అయితే మనకి తైవాన్ రెడ్ లేడీ వెరైటీ 786 వేసుకోవడం జరిగింది. ఇది 1.8 మీటర్స్ ఇంటూ 1.8 మీటర్స్ స్పేసింగ్ లో వేసుకోవడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ 3 సంవత్సరాల్లో ఎలాగ పామాయిల్ నుండి ఆదాయం రాదు కాబట్టి ఈ బొప్పాయి నుండి మనకి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే యూరియా 2.5 కేజీలు, అదేవిధంగా డిఏపి 3.5 కేజీలు, అదేవిధంగా పొటాష్ 2 కేజీలు, అది 3 లేదా 4 దఫాలుగా సంభాగాలుగా చేసుకొని మనం సంవత్సరం మొత్తం ఇచ్చుకుంటూ ఉండాలండి. అదేవిధంగా ఇక్కడ సతీష్ గారు డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టుకున్నారు. ఈ డ్రిప్ వల్ల ఏంటంటే మనకి వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా కలుపు సమస్య కూడా సగం వరకు తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ప్రతి మొక్కకు కూడా నీరు అనేది బాగా అందుతుంది కాబట్టి ఈ డ్రిప్ ద్వారా ఒక వాటర్ ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఎరువులు కూడా ఇవ్వచ్చండి. దాన్ని ఏమంటారంటే ఫెర్టిగేషన్ అంటారు. ఈ ఫెర్టిగేషన్ ద్వారా కూడా మనం యూరియా గానీ, పొటాష్ గానీ, డిఏపి గానీ ఇచ్చుకోవచ్చండి. పామాయిల్ వేసుకునే రైతులకి ఒక శుభవార్త ఏంటంటే 100% రాయితీ మీద మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్క కాస్ట్ 193 రూపాయలు పడుతుందండి. ఇది 100% రాయితీ మీద మొక్కలు ఇస్తారు. అదేవిధంగా మొక్కల సాగు ఖర్చుకు కూడా 5250 రూపాయలు ఒక హెక్టార్కి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అంతర పంట వేసుకున్న రైతుకు కూడా ఒక హెక్టార్కు 5250 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత ఏంటంటే మనకి 4 సంవత్సరాల నుండి దిగుబడి వచ్చిన తర్వాత మనకి కంపెనీస్ అనేవి అలాట్ చేయడం జరిగిందండి. మనకి ఇక్కడ యల్కోట మండలానికి శ్రీనివాస ఆయిల్ మిల్స్ కంపెనీని అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళే 4 ఇయర్స్ తర్వాత వచ్చి కొనుక్కొని వెళ్తారండి. ఒక్కొక్క తాజా పండ్లు గెలల యొక్క టన్ను విలువ ఎంత అంటే 12,493 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటారండి. సో మనకి దీనికి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కి మార్కెటింగ్ కి ఇబ్బంది ఉండదండి. కంపెనీ వాళ్ళు చూసుకుంటారు.